మోంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా మారి మంగళవారం రాత్రి నరసాపూర్ వద్ద తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇక తీవ్ర తుఫానుగా ఉన్న మోంతా క్రమంగా తెల్లవారుజామున వరకు బలహీనపడి సాధారణ తుఫానుగా మారింది. తుఫాను తీరం దాటే ప్రక్రియ కాకినాడ పరిసర ప్రాంతాల్లో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ప్రారంభమైంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఈదురుగాలుల కారణంగా చెట్లు వెలిగిపడ్డాయి. అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నారు. మోంతా తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? ఇంకా తుఫాను ప్రభావం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి రాఘవ? ప్రవేశించిన ఈ తుఫాను క్రమంగా బలహీనపడుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. ఏదేమైనా చెప్పుకుంటే రాబోయే 6 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా నుంచి తుఫాను బలహీనపడనుందని వెల్లడించారు. అంటే తుఫాను ప్రభావంతో కూడా నేడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం అయితే నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడుతున్నాయని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావం కూడా రాయలసీమ జిల్లాల పైన కూడా ఉంటుందని కూడా అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల కూడా మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షాలు కురుస్తాయి కూడా అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను తీరం దాటినప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు కూడా సురక్షిత ప్రాంతాలు కూడా వెళ్లాలని కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. ఏదైనా కూడా రాగల 24 గంటల్లో కూడా ఏపీ మొత్తం కూడా వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఉంటున్నారు. ఈ మోంతా తుఫాను ప్రభావం కూడా తీవ్రంగా రాష్ట్రానికి అతలకుతం కూడా చేసింది అనుకోవచ్చు. వేల ఎకరాలు కూడా పంట నష్టం కూడా వాటిల్లిందని కూడా చెప్పొచ్చు. అరటి, బొప్పాకాయ, మిరప, పత్తి, ఏదైనా సరే కొన్ని వాణిజ్య రకాల పంటలు కూడా తీవ్ర నష్టం కలిగిందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ తుఫాను దగ్గర ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఏలూరు, బీజేపీ కొన్ని జిల్లాలో కూడా ఏరియల్ సర్వే కూడా శ్రీకారం చుట్టుందన్నారు. ఇప్పటికే అమరావతి నుంచి కూడా తన ఇంటి నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చెప్పిన కూడా మంచి తెలుస్తున్న సమాచారం కూడా. ఎందుకంటే ఇప్పుడు వాన క్రమేపణ కొద్దిసేపటి క్రితం కూడా క్రమేణా కొన్ని జిల్లాలు కూడా వాన తగ్గుముఖం చుట్టిందండి. అయితే ఈ ప్రాంతంలో ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమైనా లేకపోతే వాణిజ్య పంటలు ఎంత నష్టం వాటిందని కూడా ఏరియల్ సర్వే చేసి అధికారులు కూడా దిశానిర్దేశం కూడా చేస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు వెల్లడించనున్నారు. ఏదేమైనట్టు కూడా ఈ 3 రోజుల వర్షం వల్ల, మోంతా తుఫాను వల్ల అధికారులు కూడా కంటి మీద నిద్ర లేకుండా కూడా చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే అమరావతి ఈ రియల్ క్లైమ్ గవర్నెన్స్ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు రెయిన్బోలు నిన్న ఉదయం నుంచి రాత్రి 12 గంటలు చెప్పుకోవచ్చు. రాఘవ, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఎంతమంది చనిపోయారు, మరియు ఎంతమంది చనిపోయారనే లెక్కలున్నాయా? అలాగే చూసుకున్నట్టయితే కూడా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఏపీ వ్యాప్తంగా. మరి ఆ సహాయక చర్యలు ఏ మేరకు కొనసాగుతున్నాయి? అలాగే ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఏ మేరకు వీటిపై ఆలోచన చేస్తున్నారో, సహాయక చర్యల్లో కానీ ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారో అప్డేట్స్ ఏంటి? అయితే వెన్నెల ఏదేమైనటికి ఈ మోంతా తుఫాను బట్టికి నష్టం కూడా వంచకుండా కానీ చంద్రబాబు నాయుడు కానీ ముందుగానే అధికారులు కూడా దిశానిర్దేశం చేశాడు. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా ఎక్కడికక్కడికి ప్రతి గ్రామానికి కూడా సచివాలయ సిబ్బందిని అలర్ట్ చేసి ఎక్కడికక్కడికంటే ప్రతి జిల్లాలో సుమారుగా 500 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి కూడా పునరావాస కేంద్రాలు కూడా తరలించారంటే సముద్ర చుట్టూ తీర ప్రాంతాలు కూడా ఎన్ని గ్రామాలు ఉన్నాయి కూడా అన్ని గ్రామాలు కూడా కలెక్టర్ దగ్గర కూడా లిస్టు తీసుకొని ఎన్ని కేంద్రాలు అవసరమైన అన్ని కేంద్రాలు కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి వాటర్ కానీ ఫుడ్ కానీ ఎటువంటి సౌకర్యాలు కలగకుండా కూడా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే కలెక్టర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, మేము ప్రతిదీ కూడా కట్టుదిట్టంగా కూడా ఏర్పాటు చేస్తాము. అంటే దీంట్లో ఈ మందు తుఫాను ప్రాంగణ ప్రతి అధికారి కూడా విద్యుత్ శాఖ అధికారులు కానీ లేకపోతే మరి ఈ వ్యవసాయ శాఖ అధికారులు కానీ సరే ఏదైనా సరే గ్రామ స్థాయి నుంచి కూడా పోలీస్ సంస్థలు కానీ కనుక తీవ్ర అమ్మటి కానీ ప్రతి గ్రామ స్థాయిలో ఎక్కడైనా సరే వంకలు పోకుండా కూడా
అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా ఉంది. అంటే పునరావాస కేంద్రాలలో కూడా ఓటర్ ప్రభుత్వం కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సహాయ సహకారాలు ఎటువంటి అందుతున్నాయా లేదా ఏమైనా మీకు ఏమైనా కావాలా లేదా నిధులు కూడా సపరేట్ కూడా మేము నిధులు కూడా మీకు అందిస్తున్నాం. కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా ప్రతి గ్రామంలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కూడా వార్తల్లో కూడా చూసాల్సిన బాధ్యత కలెక్టర్ కూడా దిశానిర్దేశం చేశారు. అంటే రాష్ట్రంలో కూడా ఈ తుఫాను ప్రభావం అయితే ముందుగానే చంద్రబాబు నాయుడు కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్చరించడం వల్ల తీవ్ర నష్టం కూడా వాతావరణ నష్టం కూడా లేదని కూడా చెప్పవచ్చు. అంటే 1-2 గంటల మినహా ఏదైనా సరే తీవ్ర నష్టం కూడా లేదని కూడా అధికారులు కూడా ఇప్పటికే చెప్తున్నారంటే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన ఇంటి నుంచి కూడా ఏరియా సర్వే కూడా చేయడానికి కూడా ఏలూరు బాపట్ల కొన్ని జిల్లాలు కూడా ప్రయాణం అంటే ఈ ఏరియా సర్వే చేసి అంటే తీవ్ర నష్టం ఎలా ఉంది అసలు ఏంటి అంచనా వేయడానికి కూడా ప్రతి అధికారికి కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి తమ గంట జిల్లాలను కూడా ఆదేశాలు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనివల్ల ఏది ఏమైనటువంటి అంటే కొన్ని ఈ తీవ్ర తుఫాను వల్ల కూడా కొన్ని రాగాలు కూడా జలమైనాయి, కొన్ని కాలువలు కూడా మునిగిపోయినాయి. ఏదైనా సరే కొట్టే వేల ఎకరాలు కూడా నష్టం వాటిల్లిందని కానీ రైతులు కూడా ఇప్పటికే ఆందోళన చెందుతున్నారంటే ఈ గ్రామం కూడా అంటే దీని వ్యవసాయ శాఖ అధికారులు కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి మంత్రులు కానీ ప్రతి ఎమ్మెల్యేలు కూడా క్షేత్ర స్థాయిలో కూడా వెళ్ళి ఏ విధంగా జరుగుతుందో అసలు ఏ విధంగా ఉందో అసలు రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందా గ్రామ స్థాయిలో కూడా ఏ విధంగా ఉందని కూడా చంద్రబాబు నాయుడు కూడా అధికారులకు కానీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కింద స్థాయి మండల లెవెల్లో కూడా రెవెన్యూ వ్యవస్థ అంతా సరే మండల లెవెల్లో మొత్తం కూడా అక్కడిక్కడ సిబ్బంది కూడా సెలవులు ఎటువంటి సెలవులు ఈ నెలాఖరు దాకా కూడా సెలవులు కూడా ఇవ్వకుండా కూడా అసలు ఇటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసినట్టుండి అది కాక కూడా పాఠశాల కానీ కాలేజీలు కానీ ఈ నెలాఖరు వాటికి సెలవులు కూడా ప్రకటించారు. అంటే ఈ పాఠశాల కానీ కళాశాల ఏదైనా భవనాలు కూడా ఉంటే వాటికి కూడా ఏదైనా మరమ్మతులు చేస్తే కానీ శిథిలావస్థలో ఉన్నా సరే ఈ స్కూల్ పిల్లలు కూడా సెలవులు ప్రకటించడం వల్ల అసలు అక్కడ ఏదో ఎటువంటి అవాంఛనీయ జరగకుండా అంటే కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్టు కూడా ప్రభుత్వం ఉంది. అంటే ఈ చర్యలు కూడా ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టిన వాటికి ఏదైనా తీవ్ర నష్టం కానీ వాటిల్లో లేదని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాఘవ, థ్యాంక్ యూ.